90 రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదు న్యాయమూర్తి. సో ఈ యొక్క న్యూస్ని మనం ప్రధానంగా వినడానికి కారణం గౌరవ హైకోర్టు ఒక కీ పాయింట్ని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. 90 రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదు అని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. సో ఇది ఎందుకోసం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో టాపిక్లోకి వెళ్తే, ఏపీ మెగా డిఎస్సి స్టే కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లు కొట్టివేత, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, తేల్చి చెప్పిన హైకోర్టు. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలు నిలిపివేయడానికి స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. డిఎస్సి పరీక్షల నిర్వహణ నిలిపివేయడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా డిఎస్సి పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్టే ఇవ్వలేమంది. హాల్ టికెట్ల జారీ చేయడం, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని గుర్తు చేసింది. ఉద్యోగుల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అత్యవసరంగా హౌస్ మోషన్లో దాఖలైన వాణిజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 2011లో ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 51 ప్రకారం విద్యా సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని, అందుకు భిన్నంగా ఒకసారి మాత్రమే టెట్ నిర్వహించిందని డిఎస్సి 2025 నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది విద్యార్థులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 2024 ఫిబ్రవరి 12న జారీ చేసిన ఏపీ డిఎస్సి 2024కి తాము వయస్సు పరంగా అర్హులమని దానిని రద్దు చేసి ఈ ఏడాది ఏప్రిల్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనర్హులయ్యామని పేర్కొంటూ కొందరు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. డిఎస్సి 2024కు వయస్సు పరంగా అర్హులై అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రస్తుత డిఎస్సికి అర్హులుగా ప్రకటించాలని కోరారు. సిబిఎస్ఈ 10వ తరగతిలో మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు చదివిన డిఎస్సి 2025 నోటిఫికేషన్ పరంగా వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలనే కారణంతో తమ దరఖాస్తును తిరస్కరించాలంటూ మరికొందరు కేసు వేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే డిఎస్సిని స్టే కోరుతూ దాదాపు 3 రకాల పిటిషన్స్ అయితే వేసినట్టుగా కనబడుతుంది. సో ధర్మాసనం అయితే ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి ఎటువంటి స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. సో విద్యార్థులు 3 కారణాలతోటి కేసు వేయడం జరిగింది. ఆ 3 కారణాలను మనం పరిశీలిస్తే, మొదటిగా సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాల్సని చెప్పి రూల్స్ ఉన్నా కానీ వీళ్ళు ఒక్కసారి నిర్వహించారని. మరో కారణం 2024లో వాళ్ళు అప్లై చేసుకుంటానికి అప్పటికి ఆ ఏజ్ సరిపోయిందని 2025లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల వాళ్ళు ఏజ్ దాటిపోయారని చెప్పేసి కేసు వేయడం జరిగింది. అదేవిధంగా సిబిఎస్ఈలో మొదటి భాషగా తెలుగు ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కొత్త నోటిఫికేషన్లో. బట్ కొందరు అభ్యర్థులకి రెండో భాషగా తెలుగు ఉన్నందున వాళ్ళని అనుమతించలేదని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా వివిధ కారణాలు, కొన్ని కారణాలు చాలా వరకైతే నిజాయితీతో కూడుకున్నట్టు కనబడుతున్నాయి. బట్ ధర్మాసనం మాత్రం ఈ దశలో ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేమని అయితే తేల్చి చెప్పేసింది. కేవలం 2 రోజుల్లో డిఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్న సందర్భంలో ఇప్పుడు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేమని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్య కూడా చేసింది. 90 రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదు న్యాయమూర్తి. ఎస్జిపి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏడాదికి టెట్ ఒక్కసారి నిర్వహిస్తే చాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. పరీక్షలకు సిద్ధపడేందుకు 90 రోజుల సమయం ఇవ్వాలని కోరే హక్కు పిటిషనర్లకి లేదన్నారు. బీఈడీ చివరి సంవత్సరం చదివే వారికి డిఎస్సిలో అవకాశం కల్పించాలంటూ పిటిషనర్లు కోరడానికి వీల్లేదన్నారు. అనుబంధ పిటిషన్లు కొట్టివేశారు. సో ఇక్కడ ఏ ఎగ్జామ్కైనా పిటిషనర్లు 90 రోజులు గడువు ఇవ్వాలని కోరే హక్కు వాళ్ళకి లేదని చెప్పేసి ధర్మాసనం స్పష్టం చేసింది. అదేవిధంగా చివరి సంవత్సరం చదివే వారికి కూడా డిఎస్సి ఎగ్జామ్కి పర్మిషన్ ఇవ్వడం కుదరదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క
జడ్జ్మెంట్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపెట్టే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో అనేది. సో ఓవరాల్గా అయితే ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి ఆల్మోస్ట్ అన్ని రూట్స్ క్లియర్ అయిపోయాయని చెప్పాలి. ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు.